హాయ్ అండి. ఏంటోనండి బాబు ఈ మధ్యన మా ఇంట్లో కోడిగుడ్డుతో కూరలు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తామండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు గుడ్లనే కదా వెరైటీగా వండుకోవాలి. ఆ వెరైటీ ఏంటో చూపించేస్తాను రండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టేసి పెంకు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్లో తీసేసి వైట్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఎల్లో చితకనివ్వకండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి ముదురు బంగారం రంగులో దాకా వేపేసి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని ఒక 2 పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసుకుని వేసుకుని ఓ 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని సిమ్లో పెట్టుకుని టమాటా మెత్తగా అయ్యేదాకా మగ్గిచ్చేసుకోండి. అయిపోయిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, రుచి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, నచ్చితే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని కలిపేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని కోడిగుడ్డు ముక్కల్ని అలాగే ఎల్లో సన్నగుడ్లని మొత్తం వేసేసి చితక్కుండా ఒకసారి కిందకి